ఆ లేదో ఉందో తెలియని మనస్సుని, ఆలోచనల సమాహారంగా ఉన్న మనస్సుని, ఆ జీవ చైతన్యాన్ని ఉద్ధరించగలిగిన వాడు కోదండరామస్వామి ఒక్కడే, భగవంతుడొక్కడే, భగవంతుడొక్కడే. మనమేం చేయలేం. ఆ మనస్సుకు మనం ఏం నేర్పాలి? దశరథీ కరుణాపయోనిధి అని అరచి ఆక్రందన చేయడం నేర్పాలి. సమయం దొరికింది అంటే నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఏదో ఒక నామాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ఏ మనస్సుకి ఏ సంక్షోభం వచ్చినా సరే నేర్పాలి. యువతరం కనపడుతున్నారు కాబట్టి యువతరం మీరు మనస్సును ఊరికే దాని ఇష్టం వచ్చినట్టు పోనివ్వకండి. దానికి భగవన్నామాన్ని అలవాటు చేయండి. చేస్తే ఎంత గొప్పదో తెలుసా? దాని ప్రయోజనం ఎలా ఉంటుందో తెలుసా? మహాదారుణమైన పాపాలు మనం చేసినా సరే, చెయ్యమని కాదు అర్థం, కర్మ కాలి చేయొచ్చు, బుద్ధి పక్కదారి పట్టి చేయొచ్చు. ఆ పాతకాలన్నీ ఒక సముద్రం అయితే రామనామం దానికి బడబాగ్ని.